12వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తెనాలి బీజేపీ నార్త్ మండలంలో గల శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కటారి వాసుదేవనాయుడు, తమిరిష్ అనంతచారి, రఘు, సందీప్ రాజు, జ్ఞాన కళావతి, నార్త్ మండల అధ్యక్షుడు గోలదేవరాజు, ఓబీసీ అధ్యక్షులు ధూపం శంకర్, యోగా గురువు తుల్లిమెల్లి నాగార్జున ఈ కార్యక్రమం అందరూ కలిసి నిర్వహించారు. ఈరోజు తుల్లిమెల్లి నాగార్జున గారు యోగా గురువు గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ యోగా చేస్తున్నాము. ఈ యోగా వల్ల మన గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకి ఈ యోగాను గురించి పరిచయం చేశారు. ఈరోజు ప్రపంచ దేశాలు దీనివల్ల కొన్ని కోట్ల మందికి ఆరోగ్యాలు బాగుపడినాయని ప్రపంచ దేశాలే దీని గురించి విశ్వసించి ప్రతి ఒక్కరూ ఈరోజు మన ప్రధానమంత్రి గారు ప్రపంచ దేశాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ యోగా వలన అసలు ఆహారం తక్కువ తీసుకున్నా కానీ శరీరానికి ఈ యోగా వల్ల ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుందన్న నియమాల ప్రకారం వాళ్ళు ప్రపంచ దేశాలంతా మేధావులు కూడా దీన్ని అనుసరిస్తున్నారు. 21వ తేదీన మోడీ గారి కోరిక మేరకు ప్రపంచ దేశాలన్నీ ఇవాళ యోగా డే ఉత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దానిలో భాగంగా మన హైందవ సంస్కృతిలో భాగమైన ఈ యోగా కార్యక్రమాన్ని తెనాలిలో గోవర్ధన స్వామి దేవస్థానంలో శ్రీ తుల్లిమెల్లి నాగార్జున గురువు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.